మరణాదకే గను మానకున్న మానసం వేరే దారి లేదుగా మానకున్న మానసం వేరే దారి లేదుగా యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చునో యేసు వాక్య జనముతో ఏ మరకయందము యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చునో అన్నిటిని అంతము ఆసన్యమాయనా అన్న నీదు అంతమో ఎటులాయనో కదా అన్న నీదు అంతమో ఎటులాయనో కదా యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చునో యేసు వాక్య జనముతో ఏ మరకయందము యేసు ప్రభు రాకడా అక్రమ ప్రవక్తలు పెప్పుగాను ప్రబలిరి అక్రమ ప్రవక్తలు పెప్పుగాను ప్రబలిరి వెక్క సంబే జీవితం దిక్కు తెలియ దాదినం వెక్క సంబే జీవితం దిక్కు తెలియ దాదినం యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చునో యేసు వాక్య జ్ఞానముతో ఏ మరకయందము యేసు ప్రభు రాకడా బుద్ధిగల్ల కన్యవా బుద్ధి లేని కన్యవా బుద్ధి లేకపోయి నా వదిలివేయబడే బుద్ధి లేకపోయి నా వదిలివేయబడెదవు యేసు ప్రభు రాకడా ఏ వేళ వచ్చునో యేసు వాక్య జ్ఞానముతో ఏ మరకయందము యేసు ప్రభు రాకడా హలో 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 సప్లిమెంటరీలో నుంచి 7వ కీర్తన పాడుకుందాం.
సప్లిమెంటరీలో నుంచి 7వ కీర్తన. పెద్దలు ఇంతవరకు చక్కటి కీర్తనతో మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు గాలయ్య గారు ఒక సువార్త కీర్తన వినిపించారు. దేవుని నామమున ఆయనకు వందనాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. అందరము కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలు సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలు సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయ
భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాలం నుంచి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. తిరిగా పాటల ద్వారా ఆయన మహింపరచగలిగాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాల వరకు మార్చి చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె వద్ద చేరెను. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రలతోటి వాటిని ఊడపెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కోనకు వాటిని తీసుకొని పోయాను. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకున్నాము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములను నీకు ఇచ్చేదమని చెప్పిరి. సంసోను 7 నిరవంజి చువలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనునై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. మాట నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగిండరు గనుక ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అన్నీ తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అతడు పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బావుగా బంధించిన ఎడల నేను బలహీనునై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. చాలండి. దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుంది. కృపగల తండ్రి, దయగలనైనా చదవబడినట్టు వాక్య భాగం దీవించండి ప్రభా. మాకు అందరికీ అర్థమైనట్లుగా మాతో ఉండి మాకు బోధించమని యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మనకు ఈ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగం మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. సంసోను దెలీలా. సంసోను మహాబలాఢ్యుడు. ఆయన అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
సంసోను. అయితే అద్భుతమైనటువంటి శక్తిని దేవుడు అనుగ్రహించినప్పటికీ ఆయన అప్రమత్తత లేనటువంటి వాడుగా కనపడుతున్నాడు, జాగ్రత్త లేనివాడుగా కనపడుతున్నాడు. మహాబలాఢ్యుడే కానీ అప్రమత్తత లేదు, జాగ్రత్త లేనటువంటి పరిస్థితి వలన ఆయన బలహీనుడుగా చేయబడ్డాడు. తన బలాన్ని సంపూర్తిగా కోల్పోయాడు. దేవుని యొక్క మాటలకు లోబడకుండా దేవుని ఆజ్ఞలను ధిక్కరించినందువలన ఆయన పాపములో పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. సంసోను యొక్క బలహీనతను మనం ఇక్కడ చూడగలము. ఆయన బలం ఇచ్చాడు దేవుడు, కానీ ఆయనలో ఉన్నటువంటి బలహీనతను ఆయన జయించలేకపోయాడు. అద్భుత శక్తిని ఆయన కోల్పోయినట్టుగా, అంటే ఆయనకు ఆత్మీయ నిగ్రహం లేదు, అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం వలన అంత గొప్ప బలాఢ్యుడైనప్పటికీ ఆయన శత్రువుల దగ్గర ఓడిపోయినట్టుగా కనపడతా ఉంది. ఆత్మీయ నిగ్రహము విశ్వాసకి ఎంతైనా అవసరం. దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే ఎంత బలాఢ్యుడైనా కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనం గమనించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఆయన మనం గమనిస్తే కొన్ని విషయాలు మనము కొన్ని చదువుకుందాం. మనము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటున్నాడు ఇక్కడ. అతిక్రమములు దేవునికి అవిధేయమైనటువంటి పనులు, దేవుని యొక్క ఆజ్ఞల ధిక్కారము, అది దేవుడు ఎంత మాత్రమూ సహించడు. అతిక్రమాలను మనం దాచిపెట్టకూడదు. మనం చేసినటువంటి తప్పులను, అంటే తప్పులు చేయడం అనేది మానవ నైజం, సహజమే, కానీ దాన్ని ఒప్పుకోవాలి. చేసినటువంటి తప్పులను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే వారికి దేవుడు ఏం చేస్తాడంట? కనికరం పొందును. దేవుని యొక్క కనికరము వారి మీద ఉంటుంది. అతిక్రమములను దాచిపెట్టకూడదు, మనం దాన్ని విడిచిపెట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. తర్వాత సంసోను ఆయన నిర్లక్ష్యం చేశాడు. ఆయనకున్నటువంటి ఆ యొక్క బలాన్ని ఆయన కోల్పోయాడు. హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినటువంటి విధానము మనం గమనిస్తాం. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన ధిక్కరించినటువంటి విధానము మనం ఇక్కడ కనపడతా ఉంది. ఆయన ఆజ్ఞలను ధిక్కరించినటువంటి సంసోను పతనమైపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనము తెలుసుకొనగలము. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండునట్లు చూసుకోవాలి. మనం జాగ్రత్త కలిగి ఉండాలి, అప్రమత్తత కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము ఎప్పుడు కూడా అజాగ్రత్తతో మనం ఉండకూడదు. అపవాది పొంచి ఉంటుంది మన కోసం, ఎప్పుడు మృంగుదునా అని వాడు మన పొంచి ఉంటుంది. వాని దగ్గర నుంచి మనం తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసి పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలనని బైబిల్ గ్రంథం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు అగును అంటున్నాడు. ఈయన నేత్రాశ కలిగి ఒక స్త్రీని మోహించి ఆమె వలలో పడిపోయి తన యొక్క విశ్వాస జీవితంలో ఆయన పడిపోయిన వాడుగా కనపడతా ఉన్నాడు సంసోను. దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చాడు. అది ముందు మనం చదువుకున్నాం.
16వ అధ్యాయం మొదటి వచనంలో మనం గమనిస్తే అక్కడ వారు ఎంతోమంది శత్రువులు వచ్చినప్పటికి కూడా వారిని ఎదుర్కొన్నట్టు కనపడతా ఉంది. ఆ ద్వారబంధాలను కూడా ఆయన లాక్కొని పోయినట్టు కనపడతా ఉంది. అంతటి బలాఢ్యుడు కూడా ఒక స్త్రీ వాళ్ళలో పడిపోయి ఆయన శక్తిహీనుడిగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ప్రియులారా, ఆయన హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినట్టు కనపడుతుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధము అయినవే. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపుడంబం. శరీరాశ వీటిని చంపుకోవాలి. నేత్రాశ అంటే మొత్తం నాకే కావాలి, చూసేదంతా నాకు కావాలని, ఇంకా అంటే తృప్తి తీరడం లేదు మానవునికి. ఎంత ఆస్తి సంపాదించినప్పటికీ, ఎన్ని ఇల్లు సంపాదించినప్పటికీ, ఎంత పొలం సంపాదించినప్పటికీ ఇంకా కావాలి, ఇంకా కావాలని ఇంకా కోట్లు ప్రోగు చేసుకుంటున్నారు. ఇది నేత్రాశ, జీవోపుడంబం. తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడం జీవోపుడంబం. అందరిలో ఉన్నతంగా కనపడాలన్నటువంటి ఆశించడం అనేది జీవోపుడంబం. తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం. ఇవి దేవుని పిల్లలమైనటువంటి మనకు ఎంత మాత్రం ఉండకూడదండి. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవోపుడం. ఈయన శరీరాశకు లోబడిపోయినాడు. శరీరాశకు లోబడి శరీరాన్ని అదుపులో చేసుకోకుండా ఆయన ఆత్మీయ నిగ్రహాన్ని కోల్పోయి దేవుడు చెప్పినటువంటి మాటను పెడచెవిని పెట్టి ఆయన సర్వస్వాన్ని కోల్పోయినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి పిల్లారా, దేవుని హెచ్చరికలను ఆయన నిర్లక్ష్యం చేసినట్టు కనపడతా ఉంది. రహస్యంగా చేసినటువంటి పాపము చివరికి ఆయన బహిరంగమైపోయింది. బహిరంగంగా అందరి దృష్టిలో ఆయన పతనమైపోయినటువంటి స్థితిని మనం గమనించగలము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించవలసిన వారంగా మనం ఉంటున్నాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును అని అంటున్నాడు ఇక్కడ. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అంటున్నాడు ఇక్కడ. మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. మన కళ్ళు మనం చెప్పినట్టు వినాలి, నిబంధన చేసుకోవాలంటే మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మనము మన కళ్ళకు ఇస్తామో, మన శరీర అవయవాలకు ఏదైతే మనము మన సూచనలు ఏదైతే ఉంటాయో వాటిని అవి పాటిస్తాయి అంతే. చూడకూడనిది మనం చూడకూడదు, వినకూడని మనం వినకూడదు, చేయరాని మనం చేయకూడదు. మన కంట్రోల్లో మనం ఉండాలి. మన శరీరము మన కంట్రోల్లో ఉండాలి. దేవుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చింది దేవుని మహింపరచడానికి. ఇది దేవుని యొక్క ఆలయం. ఇది మన శరీరం అనేది దేవుని యొక్క ఆలయం. హృదయమే నీ ఆలయం క్రీస్తు అని మనకు పాట పాడుకుంటున్నాం. దేవుని యొక్క ఆలయం ఇది. దీన్ని అపవిత్రపరచకూడదు. ఈ శరీరాన్ని మనము పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుందన్నమాట. దేవుని పిల్లమైనటువంటి మనము ఈ శరీరం ద్వారా దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి, దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. దాన్ని చక్కదనం నందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొన నీయకము అంటున్నాడు. ఇక్కడ సంసోను కూడా ఆమె యొక్క దెలీలా యొక్క అంద సౌందర్యాలకు ఆయన లోబడిపోయినట్టు కనపడతా ఉంది. లోబడిపోయి ఎంతో ఘోరమైనటువంటి ఆత్మీయంగా పతనమైపోయిన స్థితి సంసోను కలిగింది. కాబట్టి
మనము ఎంత మాత్రము ఆశపడకూడదని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని గురించి ఆయన ఒక స్త్రీతోటి ఆటలాడుతూ ఉన్నాడు. దేవునితో ఆటలు మంచిది కాదు. తనకిచ్చినటువంటి శక్తిని తాను దేవుని కోసం వినియోగించే వారంగా ఉండాలి, అంతేకాని దానితో మనం ఆటలాడకూడదండి. ఈయన దేవునితో ఆటలాడుతూ ఉన్నాడు. ఆమెకు 2 సార్లు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అంటే అసలు చెప్పకూడదు ఆయన, కానీ ఆటలాడుతున్నాడు. తన ఇచ్చినటువంటి శక్తిని గురించి ఆయన సరదాగా తీసుకున్నట్టు కనపడుతుంది. ఒక గేమ్ లాగా ఆమెతోటి, దెలీలాతోటి ఒక గేమ్ ఆడుతున్నాడు అక్కడ. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి, దీని గురించి నేను ఎవరికి చెప్పను అని ఆమెతో సంబంధాన్ని అంతవరకు తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోవాలి అతను. ఆమె శత్రువులకు ఆయన్ను పట్టించడాని కోసము ఎంతో అక్కడ నాటకాలు ఆడుతూ ఉంది. ఆమె నాటకాలు ఆడుతుంది. తర్వాత ఈయన కూడా ఆమెను ప్రలోభ పెట్టడానికి ఏదేదో చెప్తా ఉన్నాడు అక్కడ. చూడండి 16వ అధ్యాయం, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం గమనిస్తే, సంసోను 7 నిరవంజి చూలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడినై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన వక్రీకరిస్తున్నాడు ఇక్కడ. అంటే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తల వెంట్రుకలు నువ్వు ఎంత మాత్రము క్షౌరం చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. కానీ దాన్ని వేరే విధంగా ఆమెకు మార్చి ఆమెతో సరదాగా ఒక గేమ్ ఆడుతూ ఉన్నాడు అక్కడ. తర్వాత ఇంకొకటి ఏం చెప్పాడు? అతడు పేనిన 11వ వచనంలో, అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళతో నన్ను బావుగా బంధించిన ఎడల నేను బలహీనున్నై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదును అంటున్నాడు. చూడండి, 2 సార్లు ఆ విధంగా చెప్పాడు. ఇంకా తర్వాత ఆయన అక్కడ దాని గురించినటువంటి మాటలు మనము చూడగలము. కాబట్టి ఇది సరదాకు మనం తీసుకోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి శక్తిని దాన్ని ఒక గేమ్ కోసం మనం ఉపయోగించకూడదు. చాలామందికి దేవుడు వరాలు ఇచ్చాడు. ఆ వరాలను దేవుని కోసం మనం సద్వినియోగం చేయాలి. దాన్ని వ్యాపారంగా కూడా మార్చకూడదు. మనకిచ్చినటువంటి వరాలను ఈనాడు పాటలు పాడేటువంటి వరాలు ఇచ్చినటువంటి వారు దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. వారు దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. ఒక మ్యారేజెస్లో పాటలు పాడడానికి పిలిస్తే ₹1,00,000 అడుగుతున్నారు. మీటింగ్స్లో పాటలు పాడడానికి పిలిస్తే లక్షలు అడుగుతున్నారు. వాక్యం చెప్పడానికి పిలిస్తే లక్షలు అడుగుతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని వ్యాపారంగా మనం మార్చకూడదు. దాంతో ఆటలాడకూడదు. మనం దాన్ని తీసివేస్తాడు. దేవుడు దాన్ని తీసివేస్తాడు, సంపూర్తిగా తీసివేస్తాడు. దేవుని కోసం నువ్వు సద్వినియోగం చేయాలి, అంతేకాని దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని అది వేరే విధంగా దాన్ని ఉపయోగించకూడదని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. అది సరదాగా మనం ఎంత మాత్రం మనం తీసుకోకూడదని. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటున్నాడు. దేవుణ్ణి అపహాస్యం పాలు చేయకూడదు. అయితే దేవుడు అపహాస్యం కాడు, కానీ నువ్వే పతనమైపోతావు. దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనము చేస్తామో దేవునికి ఏమి నష్టం లేదు, కానీ మనమే ఆత్మీయంగా నష్టపోయే వరంగా ఉంటాం. మనకిచ్చినటువంటి వరాన్ని మన దగ్గర నుంచి తీసివేస్తాడు దేవుడు, దాన్ని తొలగించి వేస్తాడు. ఆత్మీయంగా పతనమైపోతారని సంసోను ఉదంతం ద్వారా మనము తెలుసుకోగలము. రోమపత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాప పడాడు అంటున్నాడు. కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడడు అంట. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అంటున్నాడు. దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. కృపావరాలు దేవుడు అనుగ్రహించాడు. కొంతమందికి పాటలు పాడేటువంటి వరం ఇచ్చాడు, కొంతమందికి వాయిద్యాలు వాయించేటువంటి వరం ఇచ్చాడు, కొంతమందికి వాక్యం చెప్పేటువంటి వరం ఇచ్చాడు, కొందరికి ప్రార్థించేటువంటి వరం ఇచ్చాడు, కొంతమందికి పరిచర్య చేసేటువంటి వరం ఇచ్చాడు.
రకరకాల వరాలను దేవుడు మనకు వారి యొక్క సామర్థ్యాన్ని చొప్పున దేవుడు మనకు అనుగ్రహించాడు. అన్నీ మనకే ఉండాలని అనుకోవడానికి లేదు. దేవుడు ఇస్తాడు, ఒక్కోసారి అవసరమైతే అన్ని వరాలు కూడా ఇస్తాడు. కానీ మనకిచ్చినటువంటి వరాన్ని దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా దాన్ని పెంపొందింపు చేసుకోవడానికి ప్రయాసపడాలి. లేని వరం గురించి మనము దానికి బాధపడకూడదు. ఉన్నదాన్నే మనము సక్రమంగా మనము సద్వినియోగం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. కాబట్టి పిల్లరా, దేవునితో మనము ఎంత మాత్రము ఆటలాడకూడదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అనాలోచనగా మనము ఎంత మాత్రం ఉండకూడదండి. ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అనాలోచనగా మనం ఏదంటే అది దేవుని సన్నిధిలో మనం మాట్లాడకూడదు. మన యొక్క గొప్పలు చెప్పుకోవడానికి మనం ప్రయాసపడకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా మనం బోధించే వారంగా ఉండాలి. కొంతమంది ప్రసంగాలు చేస్తే దాంట్లో అన్నీ వారి గురించి చెప్పుకోవడమే ఉంటుంది, సెల్ఫ్ డబ్బా. మన గురించి ఇతరులు మనకు సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి ఇతరులు చెప్పాలి. మనకు యూట్యూబ్లో చూసాం మేము, ఇక అంత వాక్యం లేదు ఆడ. అన్నీ ఆయన ఎక్కడెక్కడ తిరిగింది, ఏమేం చేసిండు, వాళ్ళు ఎంతమందితో పరిచయాలు ఉన్నాయి, వీటి గురించి చెప్తున్నాడు అంతే. అదే అంటున్నాడు, అనవసరమైనటువంటి విషయాలు చెప్పకూడదు దేవుని సన్నిధిలో. అనవసరమైనటువంటి విషయాలకు అది వేదిక కాదు. వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. నోటికి తాళం వేసుకోవాలి. అన్నెసరీ మాటలు మనం మాట్లాడకూడదు. అనవసరమైనటువంటి విషయాలు దేవుని సన్నిధిలో పలుకకూడదు. కొంతమంది వాళ్ళ అలవాటు చొప్పున బూతు మాటలు కూడా అనేస్తారు. వాళ్ళు ఇట్లా అన్నారంటే వాళ్ళు అంటే అనొచ్చు, దాన్ని మరలా మనం రిపీట్ చేయకూడదు. చాలా ఈజీగా చెప్పేస్తారు కొంతమంది బూతు మాటలు కూడా. అనాలోచనగా మనం మాట్లాడకూడదండి. దేవుని సన్నిధిలో నోటిని కాచుకోము అంటున్నాడు. నోటిని కాచుకోవాలి మనం. సంసోను దెలీలాతో అక్కడ సరదాగా మాట్లాడుతున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి వరాన్ని ఆయన వేరే విధంగా చెప్తా ఉన్నాడు. అంటే చెప్పకూడదు, అసలు ఆయన చెప్పకూడదు, ఏం చెప్పకూడదు. నిర్ద్వందంగా ఖండించి నీకు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు, అసలు ఆమెతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవడమే తప్పు. అలాంటిది దేవుడు ఇచ్చినటువంటి శక్తిని గురించి ఆయన తప్పుగా చెప్తా ఉన్నాడు అక్కడ. దేవునితో ఎంత మాత్రం ఆటలు ఆడకూడదు అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే అక్కడ మందసాన్ని తెరిచి చూసినటువంటి 50,000 మంది హతమైపోయినట్టు కనబడుతుంది అక్కడ. అది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు వాళ్ళు. 50,000 మంది అక్కడనే హతమైపోయారు. దేవునితో మనము ఎంత మాత్రము ఆటలు ఆడకూడదని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తాం. దేవుని శక్తితో ఎంత మాత్రము సరదాగా ఉండకూడదు. దేవుడు మనకు ఇచ్చినటువంటి వరాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని దేవుని కోసం మనం వినియోగించాలంతే. అంతేకాని దాన్ని వేరే విధంగా వ్యర్థంగా దాన్ని ఉపయోగించకూడదని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. తర్వాత ఆయన చేసినటువంటి రహస్యమైనటువంటి పాపము అది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. ఆఖరకు అది బహిర్గతం అయిపోయింది. దెలీలాతో తాను చేసినటువంటి ఆ యొక్క పని వలన, ఆ పాపం వలన అది బహిర్గతమై దేవుని దృష్టికి కూడా అది వెళ్ళిపోయింది అంతే. రహస్యమైనటువంటి పాపము అది బలహీనతగా మారింది ఆయనకు. 16వ అధ్యాయంలో న్యాయాధిపతులు మనం గమనించగలం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం
7వ అధ్యాయము 21వ వచనం. వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చక మాటల చేత వానిని ఈడ్చుకొని పోయాను అంటున్నాడు. ఈడ్చుకొని పోయింది. ఆ యొక్క లాలన మాటల చేత అంతటి బలాఢ్యుడైనటువంటి సంసోను కూడా బలహీనుడిగా మారిపోయినాడు. వాడిని ఈడ్చుకొని పోయాను అంటున్నాడు. అంత పెద్ద బలాఢ్యుడు, అనేక మందిని ఒక్క ఒంటి చేత్తో హతమార్చినటువంటి వ్యక్తి కూడా ఒక బలహీనతకు లోబడి ఆయన పతనమైపోయినట్టు కనబడతా ఉంది. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము, కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం. కీర్తన 19:12 వచనం. తన పొరపాట్లు కనుగొనవాడేవాడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడును అగుదును అంటున్నాడు. వాటిని ఏలకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము అని ప్రార్థన చేస్తున్నాడు ఆ భక్తుడు. వాటిలో పడకుండా నన్ను ఆపండి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. ఆ పాపాలను మనల్ని డామినేట్ చేయకూడదు. మన కంట్రోల్లో మనం కంట్రోల్ చేసుకునేటట్టుగా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ నిగ్రహం, ఆత్మ నిగ్రహం అని బైబిల్ గ్రంథంలో చెప్పబడతా ఉంది. అది కోల్పోయి సంసోను ఆత్మీయంగా పతనమైపోయినట్టు కనపడతా ఉంది. నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడను అగుదును అంటున్నాడు. అధిక ద్రోహం చేయకుండా, దేవునికి మనము ద్రోహం చేయకూడదు. దేవుడు మన కోసం ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చి నీ కోసం నా కోసం ఆ యొక్క కలవరిశిలలో తన ప్రాణత్యాగం చేశాడు. ఎంతగానో హింసింపమన్నాడు, గాయపరచమన్నాడు, అవమానించమన్నాడు. తన ప్రాణాన్ని సైతం మన కోసం అర్పించాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుత్థానంలో తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆయనకు మనము ఎంతమాత్రం ద్రోహం చేయకూడదు. మన కోసము ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన కోసం చివరి వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టే పర్యంతం వరకు ఆయనకు నమ్మకంగా ఆయన్ను సేవించే వారంగా మనం ఉండాలి. విశ్వాసములో మనం స్థిరంగా ఉండాలి. ఎంతమాత్రం మనం పాపములో మనం పడిపోకూడదని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆయన రహస్య పాపం, సంసోని యొక్క రహస్య పాపము ఆయన్ను పతనానికి దారితీసినట్టు కనపడతా ఉంది. ఆయన హెచ్చరికలను కూడా పెడచెవిని పెట్టాడు. హెచ్చరికలను మనం ఎంతమాత్రము దేవుడు మనల్ని మనస్సాక్షి ద్వారా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది మంచి, ఇది చెడు. ఒక రేఖ, విభజన రేఖ ఉంటుంది. మంచికి చెడుకు ఒక విభజన రేఖ ఉంటుంది. దాన్ని ఎంతమాత్రం మనము పెడచెవిని పెట్టకూడదు. మనసాక్షి మనల్ని గద్దిస్తున్నప్పుడు దాని యొక్క మనసాక్షి యొక్క సూచనలు మనం వినేవారంగా మనం ఉండాలి. దాన్ని అనగొడతా ఉంటారు. లేదులే, నీకు తెలియదులే, కొద్దిసేపట్లో నేను ఎంజాయ్ చేయాలి. నేను ఈ లోకంలో నేను జీవించినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేయాలి అని మనసాక్షి మాటలను గద్దించి వెళ్ళరాని చోట్లకు వెళ్తూ ఉన్నాం. తాగరాని తాగుతూ ఉన్నాం, తినరాని తింటున్నారు, చేయకూడనటువంటి మాట్లాడనటువంటి వాటిని మాట్లాడుతున్నారు. హెచ్చరికలను పెడచెవిని పెట్టడము ప్రమాదకరం. దేవుడు హెచ్చరించాడు. ఏమని? నీ తలనీలాలు, తల వెంట్రుకలను ఎప్పటి కూడా నువ్వు క్షౌరము చేయించకూడదు. దేవుడు హెచ్చరించాడు సంసోన్ను. ఆ హెచ్చరికలను ఆయన పెడచెవిని పెట్టాడు. పెడచెవిని పెట్టి ఎంతో రహస్యంగా ఉండవలసినటువంటి ఆ యొక్క మాటను దెలీలాకు ఆయన తెలియపరిచాడు. వారు మొత్తం క్షౌరం చేసేశారు. తన యొక్క బలాన్ని మొత్తం కోల్పోయాడు సంసోను. శత్రువును ఎదుర్కొనేటువంటి శక్తి లేదు, కోల్పోయాడు. బంధించారు, బానిసగా చేసుకున్నారు వాళ్ళు. ఎంత ఘోరమైనటువంటి విషయం చూడండి. ఒక గొప్ప బలాఢ్యుడు బలహీనుడుగా చేయబన్నాడు. ఆయన హెచ్చరికలను పెడచెవిని పెట్టడం వలన ఆత్మీయంగా దిగజారిపోయినట్టు కనపడతా ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ పత్రిక
3వ అధ్యాయము 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయనతో చెప్పాను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లునే నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు. దేవుడు హెచ్చరిస్తా అన్నాడు. కోపం పుట్టించినప్పుడు మీ హృదయంలో కఠినపరచుకోవద్దు, హెచ్చరికలను పెడచెవిన పెట్టద్దు. మీరు ఆయన శబ్దమును వినిడేలా అంటున్నాడు. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇది తప్పు, ఈ మార్గంలో మీరు వెళ్ళకూడదు, ఈ పని మీరు చేయకూడదు, ఈ మాటలు మీరు మాట్లాడకూడదు, ఇలాంటి ప్రవర్తన మీకు తగదు అని దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలకు మనము లోబడే వారంగా ఉండాలి. ఆ పాపములో మనము పడిపోకుండా మనము తిరుగా దేవుని కోసం మనం నిలబడే వారంగా ఉండాలి. అదే ఇక్కడ అంటున్నాడు, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని అంటున్నాడు. నేడు అను సమయమే, రేపటి నుంచి కాదు, నేడు కాదు, ఈ క్షణమే మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని తీసివేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను ఇదంతా ఇంకా చాలా టైం ఉంది నాకు. ఈ యవ్వన ప్రాయం అయిన తర్వాత ముసలితనంలో నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉందండి. నా వయసులో, ఈ వయసులో నేను ఎంజాయ్ చేయకుండా ఇంకెప్పుడు చేయాలని వాయిదాలు వేస్తూ ఉన్నారు. అది ఇక్కడ బైబిల్ గ్రంథము రేపటి గురించి బైబిల్ గ్రంథము చెప్పదు. రేపటి గురించి లేదు అసలు బైబిల్ గ్రంథంలో. నేడు ఈ క్షణమే అని అంటున్నాడు. ఈ క్షణమే. ఆయన ఈ లోకాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టి వెళ్తామో మనకు తెలియదు. ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. మన ప్రాణం పోక మనకు తెలియదు. యేసయ్య రాకడా, ఆయన రాక మనకు తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రెండో రాకడలో త్వరలో రాబోతున్నాడు. ఆయన రాక మనకు తెలియదు, మన ప్రాణం పోక మనకు తెలియదు. ఈ రెండు మన చేతుల్లో లేవండి, మనం నిర్ణయించేది కాదు అది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా శక్తివంతుణ్ణి, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతానని ఎవ్వరు కూడా అది గ్యారంటీ ఇవ్వలేడండి. అకస్మాత్తుగా మరణం వస్తున్నది. యవ్వనస్తులు కూడా చనిపోతున్నారు. యవ్వన ప్రాయంలో ఉన్నవారు హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, అకస్మాత్తుగా చనిపోతున్నారు. మరణము ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. అది ఒక గొప్ప ఉపద్రవం. అది దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే ఆయన ఆజ్ఞలకు మనము లోబడి ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని అంటాడు. బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఇంతవరకు మన ఇష్టానుసారంగా మనం తిరిగాం, వెళ్ళరాని చోట్లకు వెళ్ళాం, చేయకూడనటువంటి పనులు చేశాం. ఇవన్నీ గతంలో ఎన్నో చేరానటువంటి పనులు చేశాము. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేవుని మార్గంలో మనం నడిచే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంత మాత్రం కాకుండా కొన్ని వచనాలు మనం చూసుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అంటున్నాడు. ప్రతివాడు శోధింపబడతా ఉన్నాడు. తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఈడువబడుతున్నారు. ఈడువబడేది ఎవరు? ఈడ్చుకొని పోయేది అంటే అశక్తులైనప్పుడే మనల్ని బలవంతుడు మనల్ని ఈడ్చుకొని పోతాడు. మనం సామర్థ్యం లేనప్పుడు మనము బలహీనమైపోయి ఎప్పుడైతే అపవాది ఉచ్చులో మనం పడతామో మనం బలహీనమైపోతాం. అంతే, వాడు మనల్ని జయించేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుణ్ణి ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మనం బలహీనమైపోతాం.
దేవుడు మనకు తోడుగా ఉంటే మనం బలవంతులుగా ఉంటాం. అలాగే సంసోను కూడా దేవుడు ఆయనకు తోడు ఉన్నంత పర్యంతం వరకు కూడా ఆయన్ని ఎవరూ జయించలేకపోయారు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టి పాపానికి బానిసయ్యాడో ఆయన బలహీనుడైపోయాడు. మన పరిస్థితి కూడా అదే. ఎంత బలవంతులమైనప్పటికీ కూడా ఎప్పుడైతే అపవాది ఉచ్చులో మనం పడతామో మనం బలహీనమైపోతాం. అంతే, దేన్ని మనం ఎదిరించలేము. అది ఇక్కడ ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. మరులు కొలుపుతున్నాడు. సంసోను కూడా దెలీలాకు బానిసైపోయాడు, అపవాదికి బానిసైపోయాడు. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనునాట. దురాశ, ఆశపడినాడు. దేవుని యొక్క హెచ్చరికలను పెడచెవిని పెట్టాడు. అందుకని ఆయన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చేతులారా ఆయన మరణాన్ని ఆహ్వానించినట్టు కనపడతాను. చేతులారా ఆయన సర్వస్వాన్ని కోల్పోయిన పరిస్థితి మనము గమనిస్తున్న ఆత్మీయ పతనము కనపడతామని మనకు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మాటలను మనం ఎప్పుడు కూడా పెడచెవిని పెట్టకూడదు. సామెతల గ్రంథం చూడండి, 29వ అధ్యాయము. సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఇది మంచిది కాదు, ఇది తప్పు, దీన్ని సరిచేసుకో అని దేవుడు ఎన్నోసార్లు మనం హెచ్చరిస్తూ ఉంటాడు. పెడచెవిని పెడతా ఉంటాం. లేదు ప్రభా, ఇంకోసారి చేయను. చాలా సార్లు మనం తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. నేను ఇంకా చేయను ఈ పాపాన్ని జోలికి పోనని తీర్మానం చేస్తాం. దేవునితో నిబంధన చేస్తూ ఉంటారు, ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం. కానీ మరల వెంటనే దాన్ని మర్చిపోతూ ఉంటాం. 31వ తేదీనైతే డిసెంబర్ 31 చాలామంది తీర్మానాలు చేస్తూ ఉంటారు. ఇంకా వచ్చే సంవత్సరం, ఈ పాత సంవత్సరం ఇష్టానుసారంగా తిరిగాను, నేను వచ్చే సంవత్సరం నేను ఇంకా ఈ పూర్తిగా వదిలేస్తాను, ఈ తాగుడు నేను పూర్తిగా వదిలేస్తాను, ఈ వ్యసనాలు నేను వదిలేస్తానని తీర్మానం చేసుకుంటారు. కానీ మళ్ళీ వెంటనే ఆ రాత్రి అంతా ఫుల్గా తాగుతారు, మళ్ళీ ఉదయాన్నే మరలా దానికి బానిస అయిపోతూ ఉంటారు. అవన్నీ మట్టిలో కలిసిపోతాయి, తీర్మానాలన్నీ గాల్లో కలిపేస్తారు అన్నమాట. అదే ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుని యొక్క ఉగ్రత పొంచి ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినా ఆ గద్దింపుకు లోబడితే పర్వాలేదు, కానీ ఒప్పుకొని విడిచిపెడితే పర్వాలేదు. అతిక్రమలు దాచిపెట్టి వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం పొందుతాడట? కనికరం పొందుతాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. అతిక్రమాలను వదిలిపెడితే, ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందగలము. కానీ ఒప్పుకోకుండా, వాటిని విడిచిపెట్టకుండా, ఎన్నిసార్లు గద్దించినా కూడా లోబడకుండా ఉంటే హఠాత్తుగా నాశనం, తిరుగు లేకుండా నాశనం అయిపోతారు. అంతే. దేవుడు సంసోను కూడా అవకాశాలు ఇచ్చాడు, వాటిని ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు, వాటిని విడిచిపెట్టినట్టు కనపడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను పొందినట్టు కనపడతా ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఇల్లు చెప్తున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును విన్నెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటున్నాడు. కఠినపరచుకోవద్దు అంటున్నాడు. దేవుని యొక్క మాటలను విన్నప్పుడు సరి చేసుకోవాలి మనం. ఈయన చాలామంది అలుగుతూ ఉంటారు, ఈ సేవకుడు ఎవరో నా గురించి చెప్పినారు, అందుకోసమే నా కోసమే ఈ యొక్క సందేశం, నన్ను ఉద్దేశించి ఈ ప్రసంగం చేస్తున్నాడని చాలామంది అలిగి ఆ సంఘానికి రాకుండా వేరే సంఘాలకు పోయేటోళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే మన వాళ్ళు అట్లా చేయర్లే, కానీ సరి చేసుకోవాలి. దేవుని యొక్క అదే కంటున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినినెడల
అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనకూడి అంటున్నాడు. కఠినపరచుకోవద్దు. మనం దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపించే వారంగా ఉండాలి, విధేయులుగా ఉండాలి. మనం దేవునికి విధేయులుగా ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు మనము పొందాలంటే ఆయనకు ఎల్లప్పుడూ మనం విధేయత కలిగి ఉండాలి, ఆయన మాటలకు మనం లోబడి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయుచు, తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుచూ వచ్చిరి. వీరేం చేస్తున్నట? వారు వినకపోయిరి, దేవుని మాటలను వినడం లేదు. వీరు చెవి యొగ్గకుండిరి, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి మాటలను, దేవుని యొక్క మాటలను వినకుండా వాటిని చెవి యొగ్గకుండిరి అంటున్నాడు. ముందుకు సాగక వెనుక తీయుచు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుచూ వచ్చిరి అంటున్నాడు. చెవి యొగ్గకుండా ఉన్నారు వీళ్ళు. తర్వాత ముందుకు సాగడం లేదు, వెనుక్కే పోతా ఉన్నారు. వాళ్ళు వెనుక్కు పోతా ఉన్నారు. ఏం ఆలోచిస్తున్న వాళ్ళు? ఐగుప్తులో చాలా ఘోరమైనటువంటి స్థితిలో నుంచి, బానిసత్వం నుంచి వారిని వెలికి తీసుకుని వచ్చి వారికి స్వేచ్ఛను ప్రసాదించాడు దేవుడు. వారికి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, మాంసాహారం కావాలంటే మాంసాహారాన్ని ఇచ్చాడు, వారికి నీటిని ఇచ్చాడు, వారికి కావాల్సినటువంటి సకల సదుపాయాలను దేవుడు అనుగ్రహించాడు. రాత్రి వేళ అగ్నిస్తంభం ఇచ్చాడు, పగటి వేళ మేఘస్తంభము వారికి అనుగ్రహించాడు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు వారిని తీసుకొని వెళ్తా ఉంటే వారి వెనుకకే పోతున్నట, వెనుకకు. ఇంకా ఐగుప్తు దాసత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ ఐగుప్తులో కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం అని వారు వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరం అండి! దుష్ట హృదయ కాఠిన్యం అనుసరించి నడుచుచూ వచ్చిరంటున్నాడు. గతం గురించి మనం ఎప్పటికి కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. మన యొక్క పాపాలను ఆయన ఎప్పటికి కూడా జ్ఞాపకం చేసుకోవడం లేదు, వాటిని కొట్టివేశాడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్నామో, యేసుక్రీస్తును సొంత రక్షంగా మనం ఎప్పుడైతే అంగీకరించామో, మన హృదయంలో చేర్చుకున్నామో, మనం గతంలో చేసినటువంటి పాపాలన్నిటినీ ఆయన కొట్టివేశాడు. ఒక పెద్ద ఇంటూ మార్క్ పెట్టేశాడు, అంతే. ఆ సిలువకు కొట్టివేశాడు. వాటిని ఎప్పటికీ నేను జ్ఞాపకము చేసుకోనన్నాడు దేవుడు. కానీ మరలా మనం వాటిని నెమరు వేసుకుంటా ఉన్నాం. అయ్యో, అప్పుడు అట్లా నేను గడిపితేనే, నేను అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తేనే, ఇప్పుడు నాకేమీ ఎంజాయ్మెంట్ లేదు అని గతానికి మనము వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. కుక్క తన వాంతికి మళ్ళినట్లు అని అంటున్నాడు బైబిల్ గ్రంథంలో. కుక్క గబగబా ఆహారం దొరికితే తినేస్తుంది, తినేసిన తర్వాత మరలా వాంతి చేసుకొని మరలా దాన్ని తినడానికి ప్రయాసపడుతుంది. అది ఎంత అసహ్యమైనటువంటి కార్యం అది. అంటే అది మనకు కటువుగా ఉన్నప్పటికీ కూడా అది వాస్తవము. గతాన్ని అన్నిటినీ మనము పాతిపెట్టాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనం బాప్తిసం పొందాం. అంటే పాత జీవితాన్ని మనం పాతిపెట్టాము. మరలా దాన్ని వెలికి తీయకూడదు. దాన్ని పూర్తిగా మనం పాతిపెట్టిన వారంగా ఉంటుంది. దానికి మరలా బయటికి తీస్తే ఎట్లా ఉంటుందండి? ఒక శవాన్ని పాతిపెట్టాము, ఒక మృతదేహాన్ని పాతిపెట్టిన తర్వాత మరలా తొవ్వి తీస్తే ఎట్లా ఉంటుంది? ఎలాంటి వాసన వస్తుంది? దుర్గంధం. ఆ కిలోమీటర్ దూరంలో మనం ఎవరు ఉండలేము. అలాంటి దుర్గంధాన్ని వెజ్జలేదిగా ఉంటుంది. అలాగే మన పాత జీవితాన్ని కూడా మనం మరలా వెలికి తీస్తే అలాంటి దుర్గంధమే మన దగ్గర నుంచి వస్తుంది. దాన్ని మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరలా వెలికి తీయకూడదని బైబిల్ గ్రంథం మనను హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సంసోని యొక్క జీవితంలో నుంచి అనేక సత్యాలను మనం నేర్చుకునే వారంగా ఉండే. దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి దుర్దశ ఆయనకు కలిగింది. చూడండి 16వ అధ్యాయము 20వ వచనం, న్యాయాధిపతులు 16:20లో మనం చూడగలము. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి
తెలియలేదు అంటున్నాడు. దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి సంసోన్ని ఇక్కడ మనం చూడగలము. ఆయన రహస్యాన్ని ఆమెకు చెప్పేశాడు. ఏం చెప్పాడు? తన యొక్క క్షౌరం, తన వెంట్రుకలను తీసివేస్తే తన బలం కోల్పోతుందని అసలు రహస్యాన్ని చెప్పేశాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే 19వ వచనంలో, ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదునను అనుకున్నాను. నిద్ర అంతా గాఢంగా నిద్రపోయాను. ఆయన తనకు వెంట్రుకలు కొరికించేటువంటి విషయం కూడా ఆయనకు తెలియలేదు. అప్పుడైనా ఆయన మేల్కొని దాన్ని అడ్డుకొని ఉంటే అంత ప్రమాదం జరగకుండా ఉండేది. అంటే కనీసం అంటారు కదా మన వాళ్ళు, సోయి లేదని, స్పృహ లేకుండా అన్నాడు. అంటే ఏమైనా మద్యం ఏమైనా తాగిండో తెలియదు, అంత మత్తుడై ఉన్నట్టుగా కనపడతాను. కాబట్టి పిల్లరా, తన దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి దుర్దశలో సంసోని యొక్క జీవితం అక్కడ మనకు కనపడతా ఉంది. తన బలాన్ని కోల్పోయాడు. ఎప్పటి వలె విరజిమ్ముదను అనుకున్నాను అంటున్నాడు. ఎప్పటి వలె అంటే తనకు ఎంతో బలం ఇచ్చాడు దేవుడు. ఆ బలమంతా కూడా క్షణంలో వెళ్ళిపోయింది. అంతే, ఒక్క క్షణంలో తన బలాన్ని అంతా కోల్పోయాడు. ఎప్పటి వలె విరజిమ్ముదను అనుకున్నాను. దేవుని సన్నిధిని మనం ఎప్పుడైతే కోల్పోతామో ఎప్పటిలాగా ఆయన యొక్క తోడు మనకుండదు, ఆయన కాపుదల మనకుండదు. ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టేశాడు. అంతే, దేవుడు చెయ్యి ఎప్పుడైతే మనల్ని విడిచిపెడతాడో అపవాది ఉచ్చురోల నుంచి మనల్ని ఎవ్వరు కూడా మనం కాపాడలేడండి. ఇస్కరియోతు యూదా పరిస్థితి కూడా అదే కదా. దేవుణ్ణి అప్పగించాడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఆయన ఉరివేసుకొని చనిపోయాడు. ఉరివేసుకొని భయంకరమైనటువంటి చావును కొని తెచ్చుకున్నట్టు కనపడతా ఉంది. అలాగా బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవునిని ఎడబాసి దేవుణ్ణి విడిచిపెట్టి గొప్ప ప్రమాదంలో పడిపోయినటువంటి విషయాలు మనం చూడగలము. కాబట్టి పిల్లారా, దేవుని సన్నిధిని మనం ఎంత మాత్రం కోల్పోకూడదు. దేవుని సన్నిధిని మనకు అనుగ్రహించినప్పుడు అందులో మనము సంతోషంగా మనం పాల్గొనే వారంగా ఉండాలి. దేవునితో మనం సంతోషించే వారంగా ఉండాలి. దేవుణ్ణి విడిచిపెడితే మనం భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం పడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ఎప్పుడెప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన కాచుకొని ఉంటాడు. తన పిల్లలను ఆయన ఎప్పుడు ఎడబాసేటువంటి దేవుడు కాదు ఆయన. అయితే ఎందుకు ఆయన రక్షింపడంటే ఇక్కడ చదువుదాం మనం. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మన దోషాలు, మనం చేసినటువంటి పాపాలు ఆయనకు మనకు అడ్డుగా నిలిచాయి. ఆయన మనల్ని రక్షించడానికి అవి అడ్డంగా ఉన్నాయి. కాబట్టి మనకు రక్షణ దొరకదండి. ఒక వ్యక్తి మంచి జోరుగా వర్షం పడుతూ ఉంది, వర్షం కురుస్తూ ఉంది. ఒక ఇంటి తలుపు తట్టాడు. అయ్యా తలుపు తీయండి అని అరుస్తూ అన్నాడు. ఆ కుటుంబ యజమానుడు మంచివాడే, తలుపు తీశాడు, ఓపెన్ చేసిన వెంటనే గొప్పన చెడు వాసన వచ్చేసింది. చూస్తే ఆ వెనక ఆయన వీపు మీద ఒక మూట ఉంది. అంత పాత సామాన్లు, పాత బట్టలు అన్నీ ఏంటేంటియో అన్నీ ఏరుకొని ఆయన అంటే పిచ్చివాడు అనమాట, మతి స్థిమితం లేనటువంటి వాడు. అవన్నీ భుజం మీద ఉన్నాయి, తడిసి ఇంకా భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంది. ఆ కుటుంబ యజమానుడు ఏం చేశారంటే, అయ్యా మంచిది, నీకు నేను లోపలికి తీసుకొని వస్తాను, నీకు మంచిగా నేను మంచి పొడి బట్టలు కూడా నీకు ఇస్తాను, ఆహారం పెడతాను నేను. అయితే దయచేసి ఒక మాట వినండి, నా మాట.
ఆ మూటను బయట పడేసిరండి, బయట విడిచిపెట్టి నువ్వు లోపలికి వచ్చేసి నీకు కావాల్సినటువంటి నేను ఇస్తాను, నీకు వసతి కూడా నేను ఇస్తాను అని ఎంత చెప్పినా కూడా లేదు నేను దీంతోనే వస్తాను, నేను మాత్రం దాన్ని విడిచిపెట్టను అన్నాడు. లేదయ్యా వీలు కాదా, దాంతో మాత్రం నువ్వు రావడానికి వీలు లేదు అని ఆయన తలిపేసేసాడు. అంతే. ఎన్నిసార్లు ఎంత చెప్పినా కూడా వినలేదు. అలాగే బయటికి వెళ్ళిపోయాడు అతను. అక్కడే రాత్రి అంతా వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షంలో తడిసిపోయి ఉదయానికల్లా చనిపోయాడు అతను. ఆయన దాన్ని విడిచిపెట్టి ఉంటే అక్కడ ఆయన ప్రాణం నిలబడేది. అలాగే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను అంటున్నాడు. అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క పాపాలను మనం విడిచిపెట్టాలి, అప్పుడే దేవుడు మనల్ని రక్షిస్తాడని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినటువంటి సంసోను మనం ఇక్కడ చూడగలం. ఆత్మీయ తర్వాత ఆయన కళ్ళు పెరికివేయబడినాయి. మన 16వ అధ్యాయంలో తర్వాత మనం తర్వాత భాగం చూస్తే ఆయన బందీగా చేశారు వారి శత్రువులు ఫిలిష్తీయులు. ఆయన కళ్ళు కూడా పెరికేశారంట. అంటే ఆత్మీయ అంధత్వంలో మనం ఉంటున్నాం. 16:21లో అది రాయబడింది. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను కూడా తీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి అంటున్నాడు. ఆత్మీయ అంధత్వంతో మొత్తినట్టు కనపడదు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అంటున్నాడు. ఆయన కళ్ళతో ఆ యొక్క పాపాన్ని చూచి మోహించడం వలన ఆఖరికి ఏమైంది, ఆయన ఆ కళ్ళనే పోగొట్టుకున్నాడు. ఆయన కంటితో పాపం చేయడం వలన ఆ కళ్ళను ఆయన కోల్పోయినట్టు కనపడతా ఉంది. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయం ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండేలా ఆ చీకటి ఎంతో గొప్పది అంటున్నాడు. ఇక్కడ అంధత్వం కలిగినట్టు కనపడతా ఉంది. కాబట్టి ప్రియరా, ఆత్మీయ అంధత్వం మనకు కూడా పొరలు గమ్ముతూ ఉన్నాయి. దేవుని యొక్క మాటలు మనం వినడం లేదు. ఎంతమంది హెచ్చరించినప్పటికీ కూడా అది మార్పు చెందకుండా ఇష్టానుసారంగా మనం తిరుగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క శిక్షకు గురికాక తప్పదని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. తర్వాత అక్కడ బానిసగా మారుతున్నాడు, బంధించబడినాడు. మనం కూడా అపవాదికి బానిసలుగా మనం చేయబడినాం. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. 8వ అధ్యాయము 34వ వచనం. పాపము చేయు ప్రతివాడను పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ గొలుసులతో బంధింపబడినటువంటి సంసోను మనం చూస్తున్నాము. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడో, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టాడో అక్కడ దాసుడుగా చేయబడినాడు, బందీగా చేయబడినాడు. కాబట్టి పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సంసోను జీవితంలో నుంచి అనేక ఆత్మీయ సందేశాలు మనము నేర్చుకోగలము. ఆ విధమైనటువంటి ప్రవర్తన నుంచి మనము దూరంగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆఖరిగా కొన్ని మాటలు మనం చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకునేవాళ్ళు. ఈ సంగతులు దృష్టాంతములుగా, ఇవన్నీ కూడా ఎందుకు రాయించబడినాయంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ రాశారు. సంసోని యొక్క జీవితం అయితేనేమి, దావీదు యొక్క జీవితం అయితేనేమి, అనేక మంది భక్తుల జీవితాల్లో ఇవన్నీ కూడా మన కోసము లిఖించబడినాయి. ఎందుకోసం అంటే మనకు బుద్ధి కలగడానికి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి దేవుడు వీటన్నిటిని కూడా మన కోసము వ్రాయించి పెట్టాడు. కాబట్టి జాగ్రత్తగా పడకుండానట్లు జాగ్రత్తగా
చూసుకోవాలి. దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ, ఆ యొక్క ఘోర ఉపద్రవంలో నరక శిక్షను నుంచి తప్పించి మనం రక్షించినందుకు దేవుని స్తుతిద్దాం. అయితే దాన్ని కాపాడుకోవాలి, మనం చివరి వరకు మనం కాపాడుకోవాలి. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే పర్యంతం వరకు కూడా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మనము నిలుపుకోవాలి, కాపాడుకోవాలి. మనం ఆయన రాకడ పర్యంతం వరకు ఈ లోకంలో మనము దేవునికి సాక్షులుగా మనం నమ్మకంగా జీవించాలని ప్రేమతో మనం చేస్తుంది. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేయండి.